వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం. మనకు మేలో ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం వారికి, అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో మనకు సెకండ్ ఇయర్లో 10 మార్క్స్ సెక్షన్ ఉంటుంది, 5 మార్క్స్ అండ్ 2 మార్క్స్ సెక్షన్ ఉంటుంది. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో కూడా ఎగ్జామ్స్ రాశారు కాబట్టి మీకు క్వశ్చన్ పేపర్ ఎన్ని సెక్షన్స్గా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంది మీకు. ఈ సెకండ్ ఇయర్కు సంబంధించి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా మనం గెస్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కషన్ చేస్తాను. జాగ్రత్తగా క్వశ్చన్లు అన్నీ వినండి, చూడండి. సో దాంతో మనకు ఒక ఐడియా వస్తుంది. జనరల్గా ఆంధ్రప్రదేశ్ వారికి కరోనా సందర్భంగా మేలో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో ఎలాంటి మార్పు లేదు, ఏ విధమైనటువంటి యొక్క మార్పు లేదు. సేమ్ ఇంతకుముందు ఏ మోడల్ అయితే ఉందో అదే మోడల్ మీకు క్వశ్చన్ పేపర్ మోడల్ ఉంటుంది. అయితే ఇందులో ఫస్ట్ సెక్షన్గా ఏ సెక్షన్ ఉంటుంది? సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో 10 మార్క్స్, సెక్షన్ బిలో 5 మార్క్స్, సెక్షన్ సిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్ మీరు తెలుసు ఆల్రెడీ, ఫస్ట్ ఇయర్ ఎలాగైతే మోడల్ ఉంటుందో సెకండ్ ఇయర్ కూడా అలాగే మోడల్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో ఏ సెక్షన్లో 5 క్వశ్చన్స్ ఇస్తాడు మీకు. 5 క్వశ్చన్స్లో మీరు ఓన్లీ అటెంప్ట్ చేయాల్సింది 3 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ ఉంటాయి. సో ఈక్వల్ టు 30 మార్క్స్ ఉంటాయి మీకు ఇందులో. మరి ఈ 30 మార్క్స్కు సంబంధించినటువంటి మీరు క్వశ్చన్ పేపర్ చేయాలి అంటే ఎగ్జామినేషన్లో ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఏ క్వశ్చన్స్ ఇస్తాడు, ఎగ్జామినేషన్లో ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేటటువంటిది నేను ఈ 10 మార్క్స్ క్వశ్చన్ అనాలిసిస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి వీడియో మొత్తాన్ని. సో ఇవి మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో వస్తాయి. మీరు రాయాలనుకున్నటువంటి యొక్క క్వశ్చన్లు ఇందులో నుంచే వస్తాయి, ఇంకా వేరే వాటిని మీరు ఆధారపడాల్సిన అవసరం అస్సలే లేదు. సో ఈ క్వశ్చన్లు చదవండి, ఎగ్జాక్ట్గా సరిపోతున్నాయి ఈ క్వశ్చన్లు మీకు. సో దాంతో మీరు ఎగ్జామినేషన్లో మంచి మార్కులు అంటే 99 మార్క్స్ కూడా మీరు పొందవచ్చు. చాలామంది లాస్ట్ ఇయర్ పిల్లలు కూడా 99 మార్క్స్ వచ్చాయి. ఈసారి కూడా 99 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మరి ఏవి క్వశ్చన్స్ ఈ యొక్క 10 మార్క్స్కు సంబంధించి అనేది మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనాలిసిస్ ఫర్ 2021. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుందండి. ఆంధ్రప్రదేశ్లో సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏమడుగుతాడు అనేది చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2021 ఎకనామిక్స్ సెకండ్ ఇంగ్లీష్ మీడియం 10 మార్క్స్ క్వశ్చన్స్ అనాలిసిస్. సో పార్ట్ ఏ, in the part A, answer any 3 of the following questions. This is also 3 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 10 మార్క్స్ ఈక్వల్ టు 30 మార్క్స్. 3 క్వశ్చన్లు వస్తాయి ఎగ్జామినేషన్లో, ఒక్కొక్కటి 10 మార్క్స్, 30 మార్క్స్ మనకు ఈ ఫస్ట్ సెక్షన్లో నుంచి వస్తాయి. మరి ఫస్ట్ సెక్షన్లో మనం ఎక్కువగా గెస్ చేసేటువంటి క్వశ్చన్స్, వన్స్ అగైన్ యూ లిజన్ కేర్ఫుల్లీ. వన్ ఈజ్ ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ ఎకానమీ ఆర్ డెవలపింగ్ కంట్రీ, డిస్కస్. సింపుల్, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, డిస్కస్ అనే క్వశ్చన్ అడుగుతాడు. ఒకవేళ ఈ క్వశ్చన్ అడగలేదండి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. సింపుల్. సో ఈ 2 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. 2 చదివితే ఒక క్వశ్చన్ వచ్చేసినట్టు ఆల్రెడీ. ఓకే, అంటే మ్యాక్సిమం పాయింట్స్ అన్ని దగ్గరగా ఉంటాయి, కొన్ని పాయింట్స్ తేడా ఉంటాయి, మిగిలినంతా సేమ్ ఉంటుంది. ఇండియా యాజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, డిస్కస్. ఆర్ ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. సేమ్. సో ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి, కొన్ని డిఫరెన్స్ ఉంటాయి అంతే. కాబట్టి ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కన్ఫామ్గా ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. అంతే, దట్స్ ఇట్. ఇంకో ఆలోచన లేదు. ఈ 2 క్వశ్చన్లు చదవండి,
ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్. దెన్ సెకండ్, what are the causes for inequalities in the distribution of income and wealth? ఎస్. సో మీకు బ్లూ ప్రింట్ ప్రకారమే ఇచ్చాను. మీకు బ్లూ ప్రింట్ కూడా కొత్త బ్లూ ప్రింట్ ఉంది, నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి మీరు సెకండ్ ఇయర్ వాళ్ళకి. వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్? ఇది నేషనల్ ఇన్కమ్ లెసన్లో నుంచి. మనకు నేషనల్ ఇన్కమ్లో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. నేషనల్ ఇన్కమ్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. ఓకేనా? సో దట్స్ వై వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, ఆ 3 కాన్సెప్ట్ కవర్ కావాలి. మరి నేషనల్ ఇన్కమ్ క్వశ్చన్ రావాలి, ప్లస్ పావర్టీ క్వశ్చన్ రావాలి, అన్ఎంప్లాయ్మెంట్ క్వశ్చన్ రావాలి. అంటే ఇక్కడ ఏం చేస్తాడు పేపర్ సెట్టరు అంటే ఆ 3 పార్ట్స్ని చూస్తాడు. 10 మార్క్స్లో ఏం అడిగాము, 5 మార్క్స్లో ఏం అడిగాము, 2 మార్క్స్లో ఏం అడిగాను అనేది సెట్ చేసుకుంటాడు. సో అట్లనే మీరు ఒకటే మీరు ఫాలో కండి. ఫాలో అయితే ఈ పేపరే ఫాలో అయితే కన్ఫామ్గా ఒకే రకంగా ఉంటుంది. మళ్ళీ వేరే పేపర్లో చూసి ఇంకొక పేపర్లో చూసి సార్ అలా ఉంది, ఈ క్వశ్చన్ ఇలా ఉంది, ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అనే కాంట్రవర్సీ తేకండి. నేను ఎలాగైతే సెట్ చేశానో ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ ఇందులో ఫ్రేమ్ చేశాను, ఈ క్వశ్చన్ ఇందులో అడిగినప్పుడు ఇంకో క్వశ్చన్ ఎలా అడగవచ్చు అనేది అది నేను 5లో 2లో సెట్ చేస్తాను. మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అన్నీ అవే ఉంటాయి, వేరే క్వశ్చన్స్ మ్యాక్సిమం తక్కువ, అవే క్వశ్చన్లు మ్యాక్సిమంగా ఉంటాయి. సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్. ఒకవేళ అది అడగకపోతే అదే లెసన్లో నుంచి వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ పావర్టీ ఇన్ ఇండియా, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పావర్టీ కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే లేదు. మరి ఎన్ని సంవత్సరాల పేపర్ అని తిరిగేయండి, పావర్టీ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకేనా? అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. కన్ఫామ్ డెఫినెట్లీ కాజెస్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉండాల్సిందే. అందుకని ఇక్కడ మనము వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ పావర్టీ ఇన్ ఇండియా అది అడగకపోతే సెకండ్గా ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ 2 క్వశ్చన్లు బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ సెకండ్ క్వశ్చన్. క్లియర్? దెన్ థర్డ్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఎస్, ఈజీ క్వశ్చన్. వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్? Because the most of the people depends on agriculture, you know. There is a large portion of the national income. It is a sector-wise distribution of income, you know. The agriculture is contribute to national income. It is a high percentage. And మీకు పాయింట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఆ క్వశ్చన్ అడుగుతుంది. ఓకే, అది కూడా ఈజీగా రాసేయచ్చు. ఒకవేళ ఇది అడగకపోతే వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ఇండియా సజెస్ట్ సమ్ మెజర్స్ టు ఇంప్రూవ్ ఇట్. సో యూ అబ్జర్వ్ వన్ థింగ్ హియర్, కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ అన్నప్పుడు ఓన్లీ కాజెస్ మాత్రమే రాయాలి. మెజర్స్ అడిగితేనే రాయాలి, అడగకపోతే రాయాల్సిన అవసరం లేదు. ఏమడుగుతున్నాడు? కాజెస్ అడిగాడా? ఓన్లీ కాజెస్ ఎనఫ్. కాజెస్ అండ్ మెజర్స్ అడిగాడా? సో యూ హ్యావ్ టు రైట్ ద టోటల్ కాజెస్ అండ్ మెజర్స్. సో క్వశ్చన్ టు ఆన్సర్. ఏమడిగాడు? కాజెస్ అడిగాడు, మెజర్స్ రాయాల్సిన అవసరం లేదు. మెజర్స్ అడిగాడు, కాజెస్ రాయాల్సిన అవసరం లేదు. మెజర్స్ కాజెస్ అడిగాడు, ఎస్ డెఫినెట్లీ షుడ్ రైట్ కాజెస్ అండ్ మెజర్స్. దట్ ఈస్ క్వశ్చన్ టు ఆన్సర్. ఓకేనా? ఇక్కడ నేను కల్పించాను. వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్, సజెస్ట్ సమ్ మెజర్స్ టు ఇంప్రూవ్ ఇట్. సమ్ టైమ్స్ సో ఇలా కూడా అడగవచ్చు, కలిపి అడగవచ్చు, కలపకుండా అడగవచ్చు. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్, ఇది అగ్రికల్చర్ సెక్టార్. ఓకేనా? సో దీంతోపాటు రూరల్ ఇండెట్నెస్ కూడా అడుగుతాడు క్వశ్చన్, చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. రూరల్ ఇండెట్నెస్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్ అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ టు రెడ్యూస్ ద రూరల్ ఇండెట్నెస్ ఇన్ ఇండియా. ఓకేనా? సో ఈ క్వశ్చన్ టార్గెట్ చేయండి. ఇందులో మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దెన్ ఫోర్త్ క్వశ్చన్, critically evaluate the 1991 new industrial policy resolution 1990 resolution in India. Yes, it is a burning issue. 1991, the industrial revolution, new industrial policy resolution, 1991. It is a great, there is a ఎకానమీలో ఒక గొప్ప మార్పు వచ్చినటువంటి ఒక రెవల్యూషన్, ఇది రెజల్యూషన్. అందుకని నేను ఎక్కువగా అడుగుతుంటాడు. సో క్రిటికల్లీ evaluate the 1991 new industrial policy resolution in India. The easy answer, important answer, ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు.
ఓకే, ఒకవేళ ఇది అడగకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అడిగాడు అంటే ఇది అడగడు 10 మార్క్స్లో. లేదు ఇండస్ట్రీస్ అడిగాడంటే పాలసీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ అడిగాడు అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావు 10 మార్క్స్లో. లేదు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే 10 మార్క్స్ అడిగాడు అనుకోండి, ఇది 10 మార్క్స్లో ఉండదు. అంటే ఈ వర్సెస్ ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉండాలి. అర్థమైందా? ఈ రెండిట్లో ఏదో ఒకటి అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియా ఎకానమీ అన్నాడు అనుకోండి, అప్పుడు దెన్ 1991 ఫైవ్లోకి వెళ్ళిపోతుంది, ఇందులో ఉండదు. అంటే ఇక్కడ వర్సెస్ ఇది లేదా ఇది, ఈ రెండు గెస్ చేశాను. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. కన్ఫామ్గా మీకు ఈ యొక్క 4th క్వశ్చన్ మీరు సాటిస్ఫై చేయొచ్చు. సో 10 మార్క్స్ క్వశ్చన్. దెన్ ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 12th 5-year ప్లాన్. సో ఇందులో మీకు ప్లానింగ్ సిస్టమ్ ఒకటి ఉంది, ప్లస్ రీజనల్ ఇన్బ్యాలెన్సెస్ ఒకటి. రెండు కాన్సెప్ట్, ఇది అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్లాన్స్ కనుక సక్సెస్ కాకపోతే రీజనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 12th 5-year ప్లాన్. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ దే 12 5 years ప్లాన్స్ ఏమున్నాయి, ఆ క్వశ్చన్ అడిగే అవకాశం. ఓకే, సో మిగిలిన 11th 5-year ప్లాన్ ఉంది, అది 30% డిలీషన్లో పోయింది. సో ఇప్పుడు మనకి మిగిలింది ఒకటే ప్లానింగ్లో, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 12th 5-year ప్లాన్. లేదు ఈ క్వశ్చన్ అడగలేదు అనుకోండి, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ రీజనల్ ఇన్బ్యాలెన్సెస్ ఇన్ ఇండియా. ఇంతకుముందు మనం ఫస్ట్ దాంట్లో అడిగింది కాజెస్ ఫర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అనా, ఇక్కడ రీజనల్ ఇన్బ్యాలెన్సెస్, రీజనల్ ఇంబ్యాలెన్స్. కొన్ని ఏరియాస్ డెవలప్ అయ్యి ఉంటాయి, కొన్ని ఏరియాస్ వెనకబడి ఉంటాయి. దాని ఇంబ్యాలెన్సెస్, నాట్ బ్యాలెన్స్, నాట్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్, ఇన్బ్యాలెన్స్. ఎందుకు కొన్ని ఏరియాస్ డెవలప్ అయ్యి ఉంటాయి, కొన్ని అండర్ డెవలప్లో ఉంటాయి, ఇన్బ్యాలెన్సెస్. ఏమిటివి, రీజియన్, ఏరియా ఇన్ ఇండియా. ఎక్స్ప్లెయిన్ ద కాజెస్. ఓకే, సో ఇలా మనకు ఈ క్వశ్చన్ కూడా ఎక్కువసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఉన్నది మనకు రెండు కాన్సెప్ట్, ఒకటి ప్లానింగ్ గురించి ఉంది, ఇంకొకటి రీజనల్ ఇన్బ్యాలెన్సెస్ గురించి ఉంది. అందుకని ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్, 10 మార్క్స్ క్వశ్చన్స్, ఇవి రెండు క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడిగే స్కోప్ ఎక్కువగా ఉంది. ఇంతకన్నా మీరు ఎక్కువగా కష్టపడాల్సింది ఏమీ లేదు. ఈ 10 క్వశ్చన్స్ చదవండి, 5 క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్లో ఉంటాయి. ఓకే, ఒకవేళ 1-2 కలవకపోయినా మ్యాక్సిమం మీరు రాసే 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఉండాల్సిందే, ఇంకో అవకాశమే లేదు అక్కడ. ఓకేనా? సో అలా మీరు ఈ యొక్క 5 క్వశ్చన్స్ వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ డిస్కస్, ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. రెండిట్లో ఒకటి. దెన్ ఈ రెండిట్లో ఒక క్వశ్చన్. ఓకే, దెన్ ఈ రెండిట్లో ఒక క్వశ్చన్, దెన్ ఈ రెండిట్లో ఒక క్వశ్చన్, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్. సో టోటల్ 5 questions. Should attempt only 3 questions. Each question will carry 10 marks equal to 30 marks. So the first section, it is a 30 marks questions, 30 marks section. Okay na? So this is a 10 marks for English medium. మీకు నెక్స్ట్ రాబోయేటటువంటి ఎగ్జామ్, మేలో ఎగ్జామ్ జరుగుతాయి, ఆ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఇలా వస్తుంది. సో భయపడాల్సిన అస్సలు ఏమీ లేదు, ధైర్యంగా ఉండండి, ప్లస్ కాన్ఫిడెన్స్తో ఉండండి. మీరు ప్రిపేర్ కండి, ఈ విధంగా ప్రిపేర్ కండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మీకు మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? సో స్టూడెంట్స్, బీ పాజిటివ్ అండ్ బీ బ్రేవ్, కాన్ఫిడెన్స్తో చదవండి. ఓకే, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.